కాజల్ అండ్ చైతు ఓన్లీ ఆన్ ఈటీవీ ప్లస్. ఇవాళేమో మరేమో నాకేమో చాలా చాలా మెమరీస్ గుర్తొస్తున్నాయి. ఏం మెమరీస్ గుర్తొస్తున్నాయి? మరేమో నేనేమో చిన్నప్పుడేమో ఏం చేశాను తెలుసా? పెద్దప్పుడు ఏం చేస్తావు? చిన్నప్పుడు అంటుంటే పెద్దప్పుడు అంటావు ఏంట్రా? కంట్రోల్. బేవకూఫ్. బేవకూఫ్ అంటే ఏంటో తెలుసా మీరు? చెప్పు. కూఫ్ లేనివాడు బేవకూఫ్. కూప్ అంటే ఏంది? కూఫ్ అంటే బ్రెయిన్ లో ఉండే మ్యాటర్. ఓకే ఓకే. బేవకూఫీ అయితే నువ్వు కూఫీ లేని వాళ్ళని బేవకూఫీ అంటారు. సో బేవకూఫీతో బేవకూఫ్ తో ఇవాళ మస్త్ టైం పాస్ జరగబోతుంది. ఎందుకు చిన్నపిల్లల లెక్క మాట్లాడుతున్నారు? వాట్స్ రాంగ్ విత్ యూ చైతు కాజల్ అని మీరు అనుకోవచ్చు. ఎస్, ఈ రోజు మనం చిన్నపిల్లల మ్యాటర్ మాట్లాడుకోబోతున్నాం. చిన్నప్పుడు చాలా చిలిపి చిలిపి పనులు, కొంటె పనులు, అలాగే అమాయకత్వంతో తెలియకుండా చేసేసే చాలా పనులు ఉంటాయి. సో అలాంటి పనులు చిన్నప్పుడు నువ్వేమైనా చేసావు చైతు? చిల్లర పనులు అంటే చిల్లరి, అసలు చిన్నతనం అంటే చిల్లరతనం అని చెప్పేసి నేను అంటూ ఉంటాను. ఎందుకంటే అంత చిల్లర పనులు చేసేవాళ్ళం. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చిన్నప్పుడు ఎలా చేసేవాడంటే, మనం దివాళీకి క్రాకర్స్ కాలుస్తాం కదా. సో కింద మాది 5th floor లో ఉండేవాళ్ళం. కింద ఎవరైనా క్రాకర్స్ కాలుస్తుంటే ఉల్లిపాయ బాంబులు అనేవి దొరికాయి. పైనుంచి వేసి కొట్టుడు, వాళ్ళు భయపడి వెనక్కి వెళ్ళిపోయాడు అనమాట. అదొకటి అనుకుంటే ఇంకా మిడ్ నైట్స్ బయటకు వెళ్ళి వస్తూ ఉండేవాళ్ళము. అక్కడ బెల్స్ ఉండేవి. మిడ్ నైట్ వెళ్ళి బెల్ కొట్టి పారిపోయేవాళ్ళం. అదే సాడిజమే తెలియదు ఇప్పటికి. చిల్లర పనులు అంటే అయ్యే నాకు తెలిసి. ఇంకా చిల్లరగా చెప్పాలి అంటే చెప్తాను, నీకు చెప్పు. అవన్నీ యాక్చువల్లీ చాలా అమాయకత్వంతో కూడిన పనులు అనమాట. నేను చాలా మంచి చేద్దాం అనుకుని అవి కాస్త నా డమ్ డిష్ అయిపోయిన పనులు. చిల్లర పనులు అంటే అమాయకత్వంతో చేసిన చిల్లర పనులు కాదు. అమాయకత్వంతో చేసిన నువ్వు అనుకుంటావు, కానీ నువ్వు చేసే చిల్లర పనులు ఇంకా ఉండుంటే ఆలోచించుకోవాలి. అందుకే నీ అడగకుండా ఈ రోజు మన వాళ్ళని అడుగుదాము. చాలా మంది కూడా మన షోకి రిజిస్టర్ చేసుకొని ఉన్నారు. సో ఇవాళ వాళ్ళకి కాల్ చేయబోతున్నాం. కాల్ చేసి వాళ్ళు చేసినటువంటి చిల్లర పనులు, చిలిపి పనులు, నాటీ థింగ్స్ అవి తెలుసుకోబోతున్నాం. అవి తెలుసుకుంటే ఇవాళ మస్త్ టైం పాస్ సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. మరేమో ఇప్పుడేమో ఫస్ట్ గా మనం రాజేష్ కి కాల్ చేసిద్దాం. చిన్నపిల్ల మాట్లాడమాక చచ్చిపోవాలనిపిస్తుంది నాకు. ఏం కాదు, నేను చాలా క్యూట్ గా ఉంటాను కదా. అసలు చిన్నపిల్లల మాట్లాడినా బాగుంటుంది. అవును, ఆంటీలు అందరూ క్యూట్ గా ఉంటారు. సరే, ఫస్ట్ కాలర్ రాజేష్ మనకి రిజిస్టర్ చేసుకున్నాడు. సో వి కాలింగ్ రాజేష్. నేను ఎప్పుడన్నా నేను అంకుల్ అన్నానా? నేను అంకుల్ కాదు కాబట్టి నువ్వు అంకుల్ అన్నావు అంతే. ఏం కాదు అంకుల్, ఆవకండి అంకుల్, మీరు అట్లా అనకండి అంకుల్. నిన్నరా బేవకూఫీ అయితే. చలో రాజేష్ మాట్లాడదాం. హాయ్ రాజేష్. హలో హాయ్ రాజేష్. హాయ్ హాయ్ హాయ్. హౌ ఆర్ యు? పర్లేదు. పర్లేదా? అదేంటి పర్లేదు? ఒకలా ఉన్నావు అంటే ఏ రకంగా ఉన్నావు నాన్న? ఏదో చలికాలంలో వానలు, ఎండాకాలంలో చలి అస్తవ్యస్తంగా ఉంది కదా, అందుకని. కాదు, చలికాలంలో వర్షం ఎందుకు పడుతుందో తెలుసా? ఎందుకు పడుతుంది? మీలాంటి పాపాత్మలు ఉన్న రోజులు అలా నిన్ను కాదు కాజల్, పక్కన ఉన్నాడు కదా ఆయనకు. దొరికానయ్యా, మీ ఇష్టం వచ్చినట్టు ఆడుకోండి. అనుకుంటున్నారా ఏదో పొద్దుకున్నా చెప్పేసి లెఫ్ట్ రైట్ నువ్వు పాపాత్ముడు అంటే నేను పాపాత్మునే కదా. అవును, మనం అందరం పాపాలు చేసేటువంటి పాపాత్ములు. మాకు యాక్చువల్లీ పాపాత్ములు అవుతున్నావు, ఆడవాళ్ళు చేయబట్టే కదా మనం పాపాత్ములు తయారవుతుంది. పాపాత్ములు చేస్తుంది వల్ల, కానీ మనకి పుణ్యాలే పాపాలు, పాపాలే పుణ్యాలు. అంతే. అదే రైట్ రాజేష్. యాక్చువల్ గా వర్షాలు స్వీపర్స్ లాంటివి. ఒక క్లైమేట్ నుంచి, ఒక వెదర్ నుంచి ఇంకో వెదర్ లోకి వెళ్లబోయే ముందు వర్షాలు పడతాయి. ఇప్పుడు చలికాలం కదా, చలికాలం నుంచి ఎండాకాలంలోకి అడుగు పెడుతున్నాం కాబట్టి వర్షం పడుతుంది. ఇప్పుడు అమ్మాయిలు ఒకటి కొనాలని ఇంకోటి కొంటారు చూసారా, షాపింగ్ కి వెళ్ళి అదే ఒక బాయ్ ఫ్రెండ్ ని లవ్ చేయాల్సింది ఇంకో బాయ్ ఫ్రెండ్ లవ్ చేస్తారు చూసావా, అట్లా అనమాట. అలా చేయరు. ఒక బాయ్ ఫ్రెండ్ ఇంకో బాయ్ ఫ్రెండ్ ని లవ్ చేయడం కాదు, ఒకరిని లవ్ చేస్తారు, ఖర్చు ఒకరితో పెట్టిస్తారు అంతే. ఏదో ఒకటి ఓవరాల్ గా మనకు కావాల్సిన కనెక్షన్ అయితే ఉంది, అది మనకు కావాలి రాజేష్. అదిరిపోయింది రాజేష్. ఇవాళ మస్తు టైం పాస్ లో మనం టైం పాస్ చేస్తున్నాము. చిన్నప్పుడు మనం చేసిన చిలిపి పనుల గురించి ఏదైనా ఇన్సిడెంట్ గుర్తుందా? చిన్నప్పుడు బాగా తుంటరి పనులు చేస్తూ ఉంటాం కదా, ఏవో ఒక కోతి పనులు చేస్తూ ఉంటాం కదా. సో అదేమన్నా గుర్తుందా నీకు? చిన్నప్పటి నుంచి ఒకటి ఉంది నాకు, నిక్ నేమ్ కోతి కోతి అని. సూపర్ సింక్ అయితే పర్ఫెక్ట్ టాపిక్ నీకు. అంటే ఎప్పుడు ఆడవాళ్ళ చుట్టూ కూర్చొని ఉండేవాడిని అనమాట. ఆడవాళ్ళ మధ్యలో కూర్చొని ఉండేవాడిని స్కూల్లో. ఆడవాళ్ళ మధ్యలో చిలిపి కృష్ణుడి వారు. అమ్మాయిలు అదే కృష్ణుడి వారు. చిన్ని కృష్ణుని అప్పుడు, ఇప్పుడు కాదులేండి. ఇప్పుడు అర్థమైపోయింది అమ్మాయిలు ఎలాంటి వాళ్ళు. ఇప్పుడు చిన్ని కృష్ణుడు కాస్త ఇప్పుడు అమ్మాయిల గురించి తెలుసుకున్నాక ఏమైపోయాడు?
ఏమైపోయింది, ఆరిపోయాం, ఇంకేముంటుంది. రావణాసుడు అయిపోయినావు అంతే ఇంకా. రాజేష్ తో చిన్నప్పుడు అమ్మాయిలందరితో కలిసి కూర్చున్నాడు, ఏం చేసేవాడు కూర్చొని? రైట్ చేతు ఏం చేశానని పక్కన పెడితే ఒక అమ్మాయితోనే ఒక ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది నాకు. ఓకే. ఏంటంటే దివాళీ టైంలో చిన్నప్పుడు మనం టపాకాయలు తీసుకొస్తాం కదా, పెద్ద పెద్ద బాంబులు మనల్ని కాలువనివ్వరు, కాకరొత్తులు కాళ్ళు ఇవి మాత్రమే కాలువేస్తారు కదా. అవును. అయితే ఇంట్లో వాళ్ళు ఏం చేశారంటే రాకెట్స్ తీసుకొచ్చి దాచిపెట్టారనమాట. ఓకే. మా పక్కింట్లో ఒక అమ్మాయి ఉండేది, ఇద్దరం సేమ్ ఏజ్, అప్పుడు ఎంతో 7th క్లాస్ అనుకుంటా నాకు తెలిసి. ఓకే. సరే పెద్ద బాంబులు కాలనివ్వట్లేదు ఎట్లా అని చెప్పేసి ఆలోచన చేసి ఇద్దరం కలిసి పండగ తెల్లారి ఇంట్లో ఎవరు లేరు, ఈ సంపులో వాటర్ వస్తుంటే పట్టడానికి వెళ్ళారనమాట. చలో ఇంట్లో బాంబులు ఉన్నాయి కదా మనం కాలుద్దాం అని చెప్పి రాకెట్ తీసుకొచ్చాం బయటికి. రాకెట్ తీసుకొచ్చి కాల్చాలి, ఎట్లా కాల్చాలో నాకు తెలియదు, అమ్మాయికి కూడా తెలియదు. ఏం చేసావు, రాకెట్ అమ్మాయి అట్లా పట్టుకుంది, నేను నిప్పంటించాను. అమ్మాయి చేతిలో పట్టుకుంది, నేను నిప్పంటించాను. ఆ పట్టుకున్నది కాస్త ఏం చేసింది, సింగర్ మోహన్ది తలోంచి పట్టుకుంది అనమాట. ఇంకా చూడు రాకెట్ స్టార్ట్ అయిపోయి తల్లో గుచ్చుకొని గురా 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 తిరిగి ఒక 2 నిమిషాలు తిరిగి ఎదురు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయి పేలిపోయింది. ఇంకా మొత్తం దుప్పంతా కాలిపోయింది, ఏం చేయాలో తెలియదు, టెన్షన్. వాళ్ళ ఇంట్లో వాళ్ళు వచ్చేసరికి ఏం చెప్పాలో అర్థం కాక తగడకి ఏదేదో ఆయిల్ అంతా రాసేసి తలకంతా టవల్ చుట్టేసి తలస్నానం చేసినట్టుగా కూర్చోబెట్టా పక్కకి. నువ్వు చేసిన చిలిపి పనికి ఆ అమ్మాయి బలైపోయింది ఓవరాల్ గా. లేదు, ఇద్దరం కలిసి చేసిన చిలిపి పనికి తర్వాత మా డాడీ మమ్మీ చేతిలో నేను బలైపోయాను. ఓ రేంజ్ లో వేసుకొని ఉంటారే. మామూలుగా కాదు, అదే రాకెట్ మీద కూర్చోబెట్టి ఎగిరేసారు అనుకో. చాలా అంటే నువ్వు చెప్తుంటే ఎంతగా అనిపిస్తుంది అంటే చిన్నప్పటి నుంచి కూడా చాలా తుంటరోడివి, తుంటర పనులు చేస్తూ చాలా చిల్లర్ గా బిహేవ్ చేసినట్టు అనిపించింది నాకైతే. చిల్లర గానా నాన్న? ఎప్పుడు మనం చిల్లర మెయింటైన్ చేయలేదు, అన్ని నోట్లే. ఏయ్ వల్ల అప్పట్లో నోట్లు మెయింటైన్ చేస్తుంటే ఇప్పుడు కట్టలే. అదే నువ్వు ఇప్పుడు కట్టలే కాదు రాజేష్, నువ్వు చిల్లర కాదు నోట్లు కాబట్టే నువ్వు చేసిన తుంటరి పనికి నువ్వు కాదు ఆ అమ్మాయి బలైంది. పాపం జుట్టు మొత్తం పోయింది కదా. ఇప్పుడు ఏదో ఒక రకంగా గర్విస్తున్నాను, ఎందుకంటే ఏదో ఒక రకంగా అమ్మాయిలు ఇబ్బంది పెట్టాను కదా. ఓవరాల్ గా నాకు అర్థమైపోయింది, కాజల్ ని బాగా కాన్సన్ట్రేట్ చేస్తూ అమ్మాయిల గురించి బాగా కాన్సన్ట్రేట్ చేస్తూ వల్ల రాకెట్ దూసుకునేలాగా గుచ్చుకునేలాగా పంచరాస్తున్నావు రాజేష్. కాదు, నువ్వు కర్మ అనేది ఒకటి ఉంటుంది కదా, నువ్వు అప్పుడు చేసావు కాబట్టి ఇప్పుడు అమ్మాయిలందరూ నిన్ను బాగా. లేదు, చిన్నప్పుడు చెర్లట్లో పంచులు కాస్త కలిపెక్కింది, దానివల్ల. సూపర్ రాజేష్, థ్యాంక్ యూ సో మచ్ రాజేష్, మస్తు టైం పాస్ లో మస్తు టైం పాస్ చేసినందుకు. టేక్ కేర్, బాయ్. సో రాజేష్ లాగా మీరు కూడా మాట్లాడి మాతో మస్తు టైం పాస్ చేయాలి అనుకుంటే ఏం చేయాలి? ఇక్కడ కనిపిస్తున్న నంబర్ కి జస్ట్ మిస్డ్ కాల్ చేయండి, ఒక్క మిస్డ్ కాల్ చాలు, లేదా మెసేజ్ చేయండి చాలు, మేమే మీకు కాల్ చేస్తాం ఇప్పుడు రాజేష్ కి కాల్ చేసినట్టు. సో ఇంకేమన్నా మెమరీస్ ఉన్నాయా చేతు నీకు? నాకు అనిపిస్తుంది ఓవరాల్ గా నేను కనెక్ట్ అయింది క్రాకర్స్ తో, రాజేష్ కనెక్ట్ అయింది క్రాకర్స్ తో. మాక్సిమం క్రాకర్స్ తో ఎక్కువ చిలిపి పనులు, ఎక్కువ చిల్లర పనులు ఉంటాయి పిల్లలకి. అబ్బాయిలకి అమ్మాయిలకి ఏంటో ముగ్గులతో గొబ్బెమ్మలతో ఉన్నాయి ఏంటి ఏమన్నా? ఏమో నేను చెప్తాను, చిన్న పిల్లలతో అట్లా అమాయకత్వంగా ఉంటాయి. ఓకే, నువ్వు అమాయకత్వం అన్నావు, చచ్చిపోవాలనిపిస్తున్నాను ఇందాక చెప్పాను నీకు. నిజంగా ఇంకొకటి చెప్పనా, నాకు చిన్నప్పుడు అమాయకత్వంతో అని ప్రూవ్ చేయడానికి ఇంకొక మెమరీ ఉంది, చెప్పనా? చెప్దు. అండ్ చెప్పు తర్వాత చెప్తా, గుర్తొచ్చింది ఒకటి, చెప్తా. సో సేమ్ అబ్బాయితో, బాబాయ్ వాళ్ళ అబ్బాయితో, తను యాక్చువల్ గా ఏంటంటే చిన్నప్పుడే మీ బాబాయ్ వాళ్ళ అబ్బాయి, మా బాబాయ్ వాళ్ళ అబ్బాయి తమ్ముడురా. నేనేమన్నాను కాజల్? అదే చిన్నప్పుడే మా బాబాయ్. ఎప్పుడు చెప్తున్నావు అర్థం కాక చిన్నప్పుడేనా? ఎన్నిసార్లు రిపీట్ చేస్తావు? చెప్పు. చెవిటి మాలోక చెప్పు. అయితే తనకి పాకడం రావట్లేదు, పాకుతున్నాడు, అప్పుడే పాకుతున్నాడు అనమాట. సో పాకుతూ ఉన్నాడు, అట్లా పాకుతూ ఉన్నాడు. గుమ్మం ఉంది, గుమ్మం ఏమో దాటలేకపోతున్నాడు. అయ్యో పాపం దాటలేకపోతున్నాడు కదా అని 2 కాళ్ళు ఎత్తి పెట్టాను, దవ్వాలని పడిపోయాడు. పడిపోయిన తర్వాత మళ్ళీ రక్తం వచ్చింది. ఈసారి అమ్మ హంటర్ పక్కన పెట్టేసి బ్యాట్ ఉంటే బ్యాట్ పెట్టి పెడల్ కొట్టారు నన్ను. మీ బాబాయ్ కొడుకుని కన్నది ఎందుకంటే బలవడం కోసమే, నాకు తప్పు కొట్టించడం కోసమే. నమస్కారం. ఇంకోటి చెప్తాను కదా, అది చెప్తూ కానీ దానికంటే ముందు విద్యాకి కాల్ చేద్దాం. రిజిస్టర్ చేసుకుంది, విద్యాకి కాల్ చేసిన తర్వాత నీ చిన్నప్పుడు మ్యాటర్ ఏంటో చెప్తూ కానీ. ఓకే, సో రైట్ నౌ విద్యాకి కాలింగ్. విద్యా చిల్లర పని ఏంటో తిందాం కాదు. హలో హాయ్ విద్యా. హలో హాయ్ విద్య, వెల్కమ్ టు మస్త్ టైం పాస్ విత్ కాజల్ అండ్ చేతు ఓన్లీ ఆన్ ఈటీవీ ప్లస్.
థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉన్నారు? నేను చాలా సూపర్ గా ఉన్నాను. ఎందుకు చాలా superb సూపర్ గా గా ఉన్నావు? ఉన్నావా? ఎందుకు అంత సూపర్ ఉన్నావు? ఆ రీజన్ ఏంటో చెప్పవా మాకు మీతో కూడా? మాట్లాడుతున్నా కదా అందుకే అంత ఏయ్, super గా ఉన్నాను. నువ్వు ఆన్సర్ చెప్తావనే నేను ఈ క్వశ్చన్ అడిగిన యాక్చువల్ గా. చలో అవునా? విద్య, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు నువ్వు? అవును. నేను జీడిమెట్ల. ఓకే, చీడిమెట్ల. ఏం చేస్తుంటావు? నేను చదువుకుంటున్నాను బీఫార్మసీ. బి ఏం ఫార్మసీ. చదువుతున్నావు? బి ఫార్మసీ. బీఫార్మసీ ఫైనల్ ఇయర్. బి Okay. ఫార్మసీ ఫైనల్ ఇయర్. బి ఫార్మసీ ఫైనల్ నువ్వు ఎందుకు చదువుతున్నావు చెప్పు? సెకండ్ ఇయర్ పాస్ అయింది ఎందుకంటే కాబట్టి. చాలా రీజన్స్ ఉన్నాయి. ఏది ఒక రెండు రీజన్స్ చెప్పమ్మా. అంటే సమాజాన్ని ఉద్ధరిద్దామని అబ్బో. మెడికల్ షాప్ పెట్టి ఫ్రీగా మెడిసిన్స్ పనిచేసి కాదు, బి ఫార్మసీ చదివి సమాజాన్ని సమాజాన్ని ఎలా ఉద్ధరించేద్దాం ఉద్ధరిస్తావు? అనుకుంటున్నావా? ఫ్రీగా మెడిసిన్స్ నేనే ఒక ఓన్ గా మెడిసిన్స్ ఓ. లాబొరేటరీ పెట్టుకొని నేనే ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేద్దాం Great అనుకుంటున్నాను. అబ్బా. నేను Very ఇప్పుడు దాకా nice. డాక్టర్లే ఈ విషయాలు చెప్పడం విన్నాను. బి ఫార్మసీ చేసిన వాళ్ళు కూడా ఈ Medicines. విషయాలు చెప్పడం సూపర్ అదిరిపోయింది. మెడిసిన్స్ డాక్టర్స్ కాదు కదా. అయ్యో, నేను అనేది నేను నీ డాక్టర్ వైపే అవ్వాలనుకుంటున్నాను మాట్లాడుతున్నాడు. అంటారు కదా. ఎందుకు డాక్టర్ అవ్వాలనుకుంటున్నావు అంటే నేను సమాజాన్ని ఉద్ధరించడం కోసం డాక్టర్ అవుతాను అంటారు. నిన్నే అలాగే support అది చేస్తున్నాడు. రొటీన్ డైలాగ్ కదా. అవును అవును. నువ్వు చెప్పింది రొటీనే. నేను చెప్పింది డిఫరెంట్ అమ్మా. అవును, అవును, చాలా చాలా డిఫరెంట్. different. వావ్, అది క్లాప్స్ కొట్టు, చప్పట్లు. ఏయ్ వల్ల, ఏయ్ ఇంకా. మరీ అంత వద్దులే. ఆ? మరీ ఎక్కువ వద్దు, పొగడతానంటే నాకు నచ్చవు. అబ్బో, నేను పొగుడుతున్నాను అనుకుంటున్నావు నువ్వు, కానీ పాపం. అయ్యో నన్ను అయ్యో. పొగుడుతున్నావు, నాకు అర్థమైందిలే. చలో విద్య, బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా? బాయ్ ఫ్రెండ్స్. ఏంటండి? బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా? బాయ్స్ హూ ఆర్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. నాతో మాట్లాడుతుంది నా బాయ్ ఫ్రెండే కదా. సారీ, నాకు పెళ్ళి అయిపోయింది, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అందుకే నిన్ను అయ్యో, uncle అంటాను. పర్వాలేదు. ఆ? అయ్యో అందరి ముందు ఎందుకు అలా చెప్పుకుంటున్నావు? అందరి ముందు చెప్పుకుంటున్నా ఎందుకంటే అందరి ముందు నేను నీ బాయ్ ఫ్రెండ్ అన్నావు కదా, అందుకే ఇజ్జత్ భరించలేక నిజాలు బయట పెట్టేస్తున్నా. సెక్యూరిటీ కోసం నేనే ఓపెన్ గా చెప్పేసా అన్నమాట. కాదు, వద్దులే. మ్యాటర్ ఉన్న వాళ్ళు చెప్పుకోరు, మ్యాటర్ లేని వాళ్ళే చెప్పుకుంటారు. ఏ So, మ్యాటర్ గురించి నువ్వు మాట్లాడుతున్నావు? పిల్లల మ్యాటర్. What's wrong? నీకు సరే పిల్లలు విద్య, లేరా అని చెప్తున్నాను చైతు. విద్య చెప్ప మ్యాటర్ లోకి వస్తే వాళ్ళు టైం పాస్ ఎలా చేస్తున్నావు అంటే మనం చిన్నప్పుడు చేసిన చిల్లర పనుల గురించి మాట్లాడుతూ మస్తు టైం పాస్ చేస్తున్నావు. ఓకే, మరి నువ్వు చిన్నప్పుడు చేసిన ఆ చిల్లర పనుల గురించి చెప్పు ఒకటి. నేను చెప్పాలంటే నిజంగా చెప్పాలంటే నేను ఎక్కువ ఏం చేయలేదు. నేను చాలా మంచిగా అనమాట. అబ్బో, అందరూ చిన్నప్పుడు మంచోళ్ళే అమ్మా, కానీ అని చిలిపి అనుకుంటారు. చిలిపి పనులు ఏంటో చేస్తాం కదా. చిల్లిపి చిల్లి అదే ఆ, చిల్లిపి చెప్పు. ఆ చిలిపి కాదు, మామూలు చిలిపి. ఓకే చెప్తున్నా. ఆ, చెప్పు. చెప్పు చెప్పు. ఆలోచిస్తున్నావా? ఆలోచిస్తున్నా, చాలా రోజులు అయిపోయింది కదా. అవునా, నువ్వు ఆలోచించుకుంటూ ఉండు. ఈ లోపు చైతు చిన్నప్పుడు చేసిన చిలిపి పని చెప్తాడు. ఎందుకు హౌస్ చెప్పు చెప్పు. ఓకే, ఈ లోపు చెప్పండి. ఆలోచించుకుంటా. చెప్పనా విద్య? చెప్పండి. ఇది చాలా మంది చేసే ఉంటారు. అంటే చిన్నప్పుడు మన వీధుల్లో ఇప్పటికీ స్ట్రీట్ డాగ్స్ తిరుగుతూ ఉన్నాయి కదా. సో మా స్ట్రీట్ లో కూడా ఒక డాగ్ ఉండే. ఆ డాగ్ కూర్చొని ఉంది పాపం, అంటే రెస్ట్ తీసుకుంటుంది. ఆ పక్కన ఒక గడ్డి ఉంది. నేను ఆ గడ్డిని తీసుకొని గడ్డి ఉందా? ఆ గడ్డిని తీసుకొని ఇట్లా ఇట్లా ఆడుతూ దాని వెనక్కి ఇట్లా పొడిచిన. అప్పుడు ఏం జరిగింది గెస్ట్ చేయి. ఏం జరుగుతుంది? ఇంకా డాగ్ ని వెనకొస్తుంది. కాదు, ఏం జరిగింది? ఏం జరిగిందంటే డాగ్ నన్ను కరిచింది. చిన్నప్పుడు మనం చేసిన చిలిపి పనులకే కుక్కలు మనల్ని ఎక్కువ కరుస్తూ ఉంటాయి, అందుకని చెప్పిన కనెక్ట్ అవుతారని. అవునా, నిన్న ఎప్పుడైనా కరిసిందా కుక్క? నేను ఎప్పుడు కనిపించుకోలే. లేదు లేదు, నా ఎప్పుడు కరవలేదు. అదే Okay. అమ్మాయిల్ని ఎప్పుడు అవి కరవదు. కాదు కాదు, నువ్వు మాటిమాటికి అమ్మాయిలు నాకు అవి మనుషుల్ని కరుస్తాయి యాక్చువల్లీ. సో అందుకే నన్ను కరిసింది. విద్యా, విద్యకి సపోర్ట్ చేస్తూ చెప్పండి. చెప్తున్నాను. చెప్పు విద్య. ఇప్పుడు నా చిలిపి పని నీకు చెప్పినాను కదా, నువ్వు చెప్పు నీ చిలిపి సిచ్యువేషన్. నేను చిన్న ఉన్నప్పుడు సైకిల్ నేర్చుకుంటున్నాను అనమాట. Okay. అప్పుడు ఎవరు నేర్పించట్లేదు, నేనే మామూలుగా ఒక సైకిల్ వేసుకొని నేర్చుకుంటున్నా. చిన్నగా Okay. ఉన్నాను చాలా. ఓకే. అయితే ఏమంటారు, జంక్షన్ లో ఉంటది కదా, అక్కడ సడన్ గా స్లిప్ అయి పడిపోయా. ఓకే. అక్కడ దూరం నుండి మా మమ్మీ వస్తుంది. ఓకే. ఆ, 50 జనాలు ఉన్నారు. ఓకే. పడిపోయి లేస్తే నా పరుగు పోతుందని నేను మామూలుగా కాన్షియస్ లోనే ఉన్నాను. అలాగే పడిపోయి కళ్ళు మూసుకొని అలానే పడిపోయి ఉన్నాను అనమాట. ఓకే. లేస్తే మళ్ళీ నా పరుగు పోతే అందరు చూస్తున్నారని అలానే పడిపోయా. మా మమ్మీ టెన్షన్ వచ్చింది. ఓకే. అయ్యో ఏమైంది అని వచ్చినప్పుడు ఏం లేదు మమ్మీ అని నవ్వుకుంటూ లేచి వచ్చేసి. ఓకే. విద్య, నాకు డౌట్. ఇప్పటికిప్పుడు ఇది క్రియేట్ చేసావు కదా స్టోరీ, నిజంగా జరగలేదు కదా?
మీకు అలా కూడా అనిపిస్తుందా? నాకు అలాగే అనిపిస్తుంది, ఇప్పటికిప్పుడు క్రియేట్ చేసిన స్టోరీలా అనిపిస్తుంది. నీలాంటి ఏమంటారు, నువ్వంటే అలా క్రియేట్ చేస్తావు చేత, నీకంటే అంత టాలెంట్ ఉంది, నాకు లేదమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్, నన్ను పొగిడినందుకు. నాకు టాలెంట్ ఉందని అనుకో. థ్యాంక్ యూ వెరీ మచ్ విద్య, సో స్వీట్ ఆఫ్ యూ, సో స్వీట్. థ్యాంక్ యూ విద్య. సో విద్య, ఇప్పుడు మన గురించి మనం చిలిపి పనులు గురించి మాట్లాడుతున్నాము. మీ క్లాస్ లో మీ ఫ్రెండ్స్ లో కూడా చిలిపి పనులు చేసిన ఫ్రెండ్స్ ఉంటుంటారు కదా. జనరల్ గా ఇలాంటి టాపిక్స్ వస్తున్నప్పుడు డిస్కస్ చేసుకుంటాం కదా ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఏమన్నా గుర్తుందా నీకు? అట్లా ఎవరన్నా నీతో షేర్ చేసుకున్నారా? చేసుకున్నారు మా ఫ్రెండ్. అవునా, చెప్పైతే ఆ సిచ్యువేషన్ ఏంటో. మా ఫ్రెండ్ అనిత, మా ఫ్రెండ్ నేమ్ ప్రణీత. తనకి చిన్నప్పుడు మార్క్స్ మొత్తం తక్కువ వచ్చాయి, ఒక సబ్జెక్ట్ లో ఫెయిల్ అయింది. ఓకే. అయితే ఇంకా ప్రోగ్రెస్ కార్డ్ వాళ్ళ డాడీకి చూపించాలి ఇంటికి వెళ్ళి. ఫెయిల్ అయిందని తెలిస్తే ఇంక అంతే. అయితే ఎఫ్ ఉంటుంది కదా ఫెయిల్ అంటే, అవును, దాని ప్లేస్ లో పి అని తనే మార్చేసింది. మార్క్స్ మార్చిందా? మార్క్స్ మార్చలా, ఓన్లీ ఎఫ్ పిఏ మార్చింది. ఎఫ్ అని పి చేసేసాను అనమాట, పాస్ అన్నట్టు చేసేసింది. తర్వాత ఇంకా వాళ్ళ డాడీ సైన్ వాళ్ళ మమ్మీతో పెట్టించింది, రిక్వెస్ట్ చేసుకుని, మమ్మీ ప్లీజ్ మమ్మీ ప్లీజ్ మమ్మీ అని చెప్పి. అయితే తర్వాత ఇంకా వాళ్ళ డాడీకి తెలిసింది ఆ విషయం నెక్స్ట్ టైం ప్రోగ్రెస్ లో. అప్పుడు ఇంకా సారీ డాడీ అని రిక్వెస్ట్ చేసుకోండి. ఇది చిలిపి పని? ఏదో ఒకటి చిన్నప్పుడు చేసిన పని, ఏదో ఒకటి చిలిపి పని అంటే నీ అంత చిలిపి చేస్తే ఎవరు చేయరు కదా చైతు. అవును, నేను చాలా చిలిపి. అయితే విద్య, నాకు ఇప్పుడేమనిపించింది తెలుసా, ఇందాక నువ్వు స్టోరీ క్రియేట్ చేసినట్టు అనిపించింది, ఇప్పుడు ఈ స్టోరీ నీ స్టోరీ అని చెప్పిన అనిపించింది. ఓహో, అయితే నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు, ఇదే క్రియేట్ చేసా అనుకో. ఓకే, బట్ ఇందాక ఈ క్రియేటివ్ స్టోరీనే బాగుంది. రెండు నిజాలే చెప్పా నేను. అవునా, బట్ సో స్వీట్ ఆఫ్ యూ. నీ గురించి మీ ఫ్రెండ్ గురించి ఇద్దరు గురించి చెప్పి మస్తు టైం పాస్ చేయించినావు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ విద్య. బాయ్. మస్తు టైం పాస్. చూస్తూనే ఉండు, మీ ఫ్రెండ్స్ కి చెప్పు చూడమని, అండ్ నువ్వు కూడా ఇట్లా కాల్ చేసి రిజిస్టర్ చేసుకుంటూ ఉండు, మీ ఫ్రెండ్స్ కూడా రిజిస్టర్ చేసుకోమని చెప్పు. ఎస్, ఓవరాల్ గా అందరూ ఫుల్ టు మస్తు టైం పాస్ చేయడం కోసమే మనం ఇక్కడ కూర్చున్నాం కాబట్టి. విద్య చెప్పింది క్రియేట్ చేసిందో లేదో తెలియదు, కానీ నువ్వు కుక్క స్టోరీ మాత్రం క్రియేట్ చేసిందే అనిపిస్తుంది. ఇప్పటికిప్పుడు రైట్ నో మా మమ్మీకి కాల్ కలుపు, మా మమ్మీ కూడా స్టోరీ చెప్తుంది. మీ అబ్బాయి చేసిన చిల్లర పని ఏంటి ఆంటీ అని అడుగు. ఒకటి ఫస్ట్ చెప్పేదే ఈ స్టోరీ. యాక్చువల్లీ నేను ఇంకా స్టోరీ చెప్పాలి, క్లియర్ గా చెప్పాలి అంటే, కుక్క బ్యాక్ లో గడ్డి పెట్టిన, అది చెప్పలేక కవర్ చేసిన, అది కరిచింది, అది స్టోరీ. కాదు, నిజంగా కుక్క కరిస్తే బొడ్డు చుట్టూ 14 ఇంజెక్షన్స్ అంటారు, నిజంగా చేయించుకున్నావు అప్పుడు మరి నువ్వు? కాదు, ఇంజెక్షన్ చేయించుకోవడం కదా, అప్పుడులో నాటు వైద్యం అని చేయించేవారు, మొత్తం మంది ఇచ్చేవారు కుక్క కాటుకి. అప్పుడు ఏంది, మనకిస్తారు. నిన్ను కరిస్తే కుక్కకి ఇవ్వాలి ఆబ్వియస్లీ, అందుకే అది కూడా భయపడింది, నిన్ను కరిస్తే దానికి ఎక్కడ మందు పెడతారని. ఓకే, సో ఆ మంది ఇచ్చినప్పుడు మనకి క్రాక్ అయిపోతుండ్రు పిచ్చి పిచ్చిగా, ఏ పనులు ఏ పడితే చేస్తూ ఉంటాము. అట్లా నాకు ఆ మంది ఇచ్చినాకంటే ఏదో రోడ్ల మీద తిరుగుకుంటూ వెళ్ళిపోతూ ఉండే అంట. సో దట్స్ వన్ ఆఫ్ ది రీజన్. అదేం లేదు, కుక్కతోనే కనెక్ట్ అయ్యింది. ఒక సామెత ఉంటది కదా, కుక్క కాటుకు చెప్పు దెబ్బ అని చెప్పి. చెప్పుతో కొట్టారా నిన్ను? కాదు, నాకు నేనే కొట్టుకున్నాను యాక్చువల్ గా. కుక్క కరిస్తే కుక్క కాటుకు చెప్పు దెబ్బ ఏదైనా మందే కొట్టుకుని చెప్పు తీసుకొని పడా 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 కొట్టుకుంటూ ఉండే. ఎందుకు కొట్టుకుంటా అంటే, కుక్క కరిచింది కదా అంటే అది సామెత రే, కుక్క కాటుకు చెప్పు దెబ్బ అంటే కొట్టుకోవడం కాదురా అన్నారు. దట్స్ వన్ ఆఫ్ ద చిలిపి సిచ్యువేషన్. కాదు చైతు, మళ్ళీ సెకండ్ టైం కరిచిందా? అది కరవడం కాదు, వెంట పడింది. సో గీరుకున్నాయి కదా, అది కాటు అనుకొని కొట్టేసుకుంటుండే క్రికెట్ ఆడుకున్నప్పుడు. మన హిందూ హై స్కూల్ ఉండేది కదా గ్రౌండ్స్, దాంట్లో. ఎక్స్ప్రెస్ రాజాలో శర్వానంద్ కి కుక్క దోషం ఉన్నట్టు నీకు కూడా ఏదో కుక్కతో అవినాభావ సంబంధం ఉంది చైతు. కానీ ఇప్పుడు మా దగ్గర ఉన్నటువంటి మా ఫ్లఫీ డాగ్, మా ఫ్లఫీ గర్ల్ చూస్తావు కదా ఎంత ముద్దుగా ఉంటుందో, చాలా క్యూట్ ఉంటుంది చైతు వాళ్ళ డాగ్, ఎంతో క్యూట్ ఉంటుందో. ఫ్లఫీ దాని పేరు. సరే, ఇంకా ఈ కుక్క గురించి చిన్నప్పుడు చేసిన చిలిపి, ఈ కుక్క గురించి నన్ను చూపిస్తావంటే నేను కుక్కలా ఉన్నానా? ఈ కుక్క అనలే చేస్తూ, అంటే ఇలాంటి ఈ కుక్కల గురించి, పిల్లల గురించి, బల్లుల గురించి, అన్నిటి గురించి మాట్లాడుకున్నాం. బల్లి దోష నాకు చెప్తాను, బట్ దానికన్నా ముందు ఆనంద్ కి కాల్ చేసి మాట్లాడదాం. ఆనంద్, మంచి కాఫీ లాంటి అబ్బాయా? హలో. హలో, హాయ్ ఆనంద్. చెప్పండి. ఎలా ఉన్నారు? బానే ఉన్నాను. బానే ఉన్నారా? ఎందుకు బానే ఉన్నారు? నా పేరు ఆనంద్ గారు, అందుకే ఆనందంగా ఉన్నా. మరి బానే ఉన్నాను అనకూడదు, ఆనందంగా ఉన్నాను అనాలి.
ఓకే, ఆనందంగా ఉన్నాను. ఆమెతో మాట్లాడితే అలాగే అంటుంది అన్న, అన్నిట్లో కూడా గోకుతే ఏమంటావు అన్న, ఎప్పుడైనా నీ అమ్మాయిలు టైప్ అట్లా అంటారు కదా. కాదు చైతు టైప్ ఆనంద్. యాక్చువల్లీ ఏమైంది తెలుసా, చైతుతో ఉండి ఉండి నేను ఇలా అయిపోయాను, లేకపోతే నేను ఇట్లా కాదు. అన్ని నా వల్లే తెలుసా, అన్ని నిందలు నా వల్లే. ఆనంద్ భాయ్ ఏం చేస్తుంటావు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? నేను షార్నా నుంచి మాట్లాడుతున్నా భయ్యా, నేను ఎంటెక్ చేస్తున్నా. ఎంటెక్, హౌస్ ఇట్ గోయింగ్? అంత బాగుందా? అంత బాగానే ఉంది బా, ఇంకేం చేస్తాము, ఎగ్జామ్స్ అయిపోయినాయి. ఫుల్ హ్యాపీగా బిందాస్ గా రోడ్ల మీద తిరుగుతున్నావా? రోడ్ల మీద తిరుగుతాము, ఎక్కడ వరకు అక్కడ తిరుగుతాం, ఏం చేస్తాం, ఇంకేం చేస్తాం. మన బతుకులే తిరగడానికి ఉన్నాయి కాదు, యాక్చువల్ గా ఇవాళ చిన్నప్పుడు చేసిన చిలిపి పనుల గురించి మాట్లాడుతున్నాం, కానీ దానికన్నా ముందు ఈ హాలిడేస్ లో చేసిన చిలిపి పని ఏమన్నా చెప్పు. ఈ హాలిడేస్ లో శిల్పి పనులు అంటే ఏం లేవండి, మామూలు మ్యాచెస్ ఆడినాం అంతే. కైట్ ఎగిరేసినాము, కైట్ మాంజాలు గీసుకోవాలి చేతులకి. ఏం మాట్లాడుతున్నావు ఆనంద్? నేను చిలిపి పనుల గురించి మాట్లాడుతూ నువ్వు చేసిన పనుల గురించి చెప్తావేంటి? అదే ఏం లేవు, చిన్నప్పుడు చిలిపి పనులు ఏం లేవు, మామూలుగా చేసిన పనులు అంటున్నాడు. సరే, చిన్నప్పుడు ఏమైనా చిలిపి పనులు చేసావా నువ్వు? చిన్నప్పుడు శిల్పి పనులు అంటే ఒకసారి మా అయ్యా నన్ను తాగుతుంది. ఎందుకు? మంచి పని చేసి ఉంటావు, చెప్పు. రీజన్ ఏంటంటే నేను 10th చదువుతున్నాను అనమాట. అయితే బేసిక్ గా నా క్రికెట్ అంటే మస్తు ఇష్టం అనమాట. అయితే ఇట్లా 10th క్లాసెస్ టైంలో స్కూల్ ఎగ్గొట్టి మ్యాచ్ కి వెళ్ళింది అనమాట. నా బ్యాడ్ లాగా ఏంటంటే అదే టైంకి మా డాడీ స్కూల్ కి వెళ్ళింది అనమాట. వేసుకొని వచ్చి నాకు ఇంటికి వచ్చిన, ఎక్కడికి వెళ్ళేసి వచ్చినావు అంటే క్లాస్ కి వెళ్ళేసి వచ్చినా అని చెప్పిన. స్పెషల్ క్లాస్ అని చెప్పావా? ఏంటి అక్కడికి వెళ్ళినా క్లాస్ అంది, దొరికిపోయినా అన్నట్టు ఇంకా సాగు కొట్టి మీరు బెల్ట్ తీసుకొని అదే ఫస్ట్ అదే లాస్ట్ మళ్ళీ. ఓకే, సో నీ లైఫ్ లో చిలిపి పని అంటే ఇదే అంటావు? క్లాస్ బంక్ కొట్టి క్రికెట్ ఆడడం ఇస్ ద చిలిపి పనియా? కానీ అవి చెప్పుకోలేము కదా. ఓకే, బట్ సో స్వీట్ ఆఫ్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ అస్. ఇలాగే చూస్తుండు, ఇలాగే రిజిస్టర్ చేసుకో, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా చెప్పు, ఓకేనా? ఏదో ఒకసారి గట్టిగా మస్తు టైం పాస్ అని చెప్పు. మస్తు టైం పాస్ భయ్యా. థ్యాంక్ యూ సో మచ్ భయ్యా. ఒక 10 మందికి చెప్పు, ఆ 10 మంది ఇంకో 10 మందికి చెప్పాలని చెప్పు, ఆ 10 మంది ఇంకో 10 మందికి చెప్పాలని చెప్పు. ఓకే, ముగ్గురు పోయి 10 మంది అయినారా ఇప్పుడు? అవును, 10. ఓకే ఓకే, చలో బాయ్ బాయ్. ఇది చూస్తున్నప్పుడు చాలా మంది కూడా ఈ సిచ్యువేషన్స్ అన్నిటికీ బాగా కనెక్ట్ అయిపోతారు తెలుసా. చూస్తున్న వాళ్ళు కూడా అనుకోవచ్చు, అరే నాకు కూడా ఇట్లాగే జరిగింది, నేను కూడా చెప్దామని అనుకుంటున్నారు కదా. ఇలాంటి సిచ్యువేషన్స్ బోల్డ్ మాట్లాడుకుంటాం. అందుకే మీరు కింద కనిపిస్తున్న నెంబర్స్ కి ఒక్క మిస్ కాల్ ఇచ్చి రిజిస్టర్ చేసుకోండి. కాజల్ ఇంకా చైతు మీకు కాల్ చేస్తారు, మస్తు టైం పాస్ మీకు ఇస్తారు. లేదా మెసేజ్ అన్న చేయొచ్చు. ఒక్క మెసేజ్ కి కీమత్ తుమ్ క్యా జానో, మస్తు టైం పాస్ కి కనెక్ట్ చేసేస్తుంది ఈ ఒక్క మెసేజ్. ఆల్రైట్, ఇప్పుడు కాజల్ ఒక చిలిపి పని గురించి చెప్తాను కదా ఇందాక, బల్లి దోషం. అది యాక్చువల్ గా అది చిలిపి పని నేనేం చేయలేదు, కానీ నాకు ఎందుకో చిన్నప్పటి నుంచి బల్లి నా వెంట పడింది అని అనిపిస్తుంది చైతు. ఎందుకంటే ఒకసారి నేను ఆడుకుంటా ఉన్నా, నా మెడలో తాయెత్తు ఉండేదన్నమాట. ఫుల్ సమ్మర్, అది స్వెట్టింగ్ వస్తుంది. ఇక్కడ ఏంటో కదులుతున్నట్టు అనిపిస్తుంది అనమాట. ఏం కదులుతుంది, తాయెత్తు ఎందుకు ఇట్లా కదులుతుంది, స్వెట్టింగ్ ఏమో అనుకున్నా. తీరా చూసి అక్కడ బల్లి ఉంది, చిన్ని పిల్ల. అప్పటి నుంచి నాకు బల్లి చూస్తేనే ఎలర్జీ అనమాట. బల్లి కనిపించగానే పారిపోతూ ఉంటాను. అండ్ ఒకసారి అట్లా పారిపోతున్నా కానీ టప్ మన ఇంకోసారి మీద పడింది. సో ఆ బల్లితో నా కనెక్షన్ ఏంటో అర్థం కాల అంతే. ఓకే, చిన్నప్పుడు నుంచి కాజల్ కనుక బల్లులే పడుతున్నాయి, అబ్బాయిలు పడట్లేదని మనకు అర్థమైంది. అలా పడకుండా కాజల్ ముసలి అయిపోయింది. సారీ, అవ్వలేదు, ఇంకా అవ్వబోతుంది. సో ఇలాంటి నువ్వు మాటలు అంటావు, నేను పడతాను. మా ఆడోళ్ళ బతుకే ఇంత అయిపోయింది కదా, మీ అబ్బాయిలు అంటే పడడమే మా పని అయిపోయింది కదా. అలా ఎలా అండి, అసలు ఎలా కనెక్ట్ చేస్తారు? నేను ఒక్క మాట అంటే దానికి ఇన్ని మసాలాలు కనెక్ట్ చేసుకో. అట్లా ఇందాక నేనంటే అమ్మాయిలు అని, ఇందాక నువ్వు కాలర్ ఇందాక అంతే. నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదాం. పల్లవించు ప్రతి గానమే సూర్యోదయం. పల్లవించు ప్రతి గానమే కాదు కాజల్, రాకపోతే పాడకూడదు. నేను పాడతాను, వచ్చినా రాకపోయినా పాడతాను, నువ్వు విను. ప్రతి రాగమే కాదు, ప్రియ రాగం. హలో హాయ్ పల్లవి. Hi Kajal. How are you? Super. I'm super fine. How are you? I'm very super. నేనున్నా. Hi Chaitu. హాయ్ పల్లవి గారు, ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఫైన్, సూపర్ గా ఉన్నాను. ఇప్పుడే బాబు వచ్చాడు స్కూల్ నుంచి. బిజీగా ఉన్నారా అయితే? బాబుకి ఇప్పుడు స్నానం చేయించాలి, అన్నం పెట్టాలి. ఎందుకండి చెప్పండి, బిజీగా ఉన్నారా బాబుతో అని అడిగింది.
కొంచెం బిజీ కానీ చైతుతో కాజల్తో మాట్లాడాలని. అబ్బా టచ్డ్ యా. గట్టి చెప్పరా, గట్టి చెప్పండి. మొత్తం మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మొత్తం చూస్తున్నారు, గట్టి చెప్పరా ఒకసారి మళ్ళీ. కాజల్తో చైతుతో మాట్లాడాలని బాబుని పక్కకు పెట్టాను. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ నో అందరూ మాతో మాట్లాడాలని మిస్ కాల్స్ ఇస్తున్నారు, అలాగే మీరు మిస్ కాల్ ఇచ్చారు, అందుకే మేము మీకు కాల్ చేసాము. మీకు కాల్ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇంతకీ ఇవాళ మేము మాట్లాడుకుంటుంది దేని గురించో తెలుసా? చెప్పండి. చెప్తున్నా అందుకే. చిన్నప్పుడు మీరు చేసిన చిలిపి పని ఏమన్నా మీకు గుర్తుందా? కొట్టిందైతే ఉంది, ఇప్పటికి మర్చిపోలేదు అది. చెప్పండి. మీరు కొట్టారా? అవును. ఓకే చెప్పండి అయితే, ఇంట్రెస్టింగ్. తొక్కుడు బిళ్ళ ఆడతారు కదా. అవును. తొక్కుడు బిళ్ళ ఆడేటప్పుడు ఇంకా నాతో పాటు ఆడే అమ్మాయి కొంచెం తొందరడింది అనమాట. ఓకే. ఆడేసరికి నాకు కోపం వచ్చి తను కొట్టాను, రాయి తోటి కొట్టాను. రాయి పెట్టా? అదే తొక్కుడు బిళ్ళ ఆడే రాయి తోటి కొట్టాను. కానీ నాకు చేయి దొరికింది. వైల్డ్ అన్నమాట, వైల్డ్ క్యాట్స్ ఇద్దరు. చేయి దొరికింది. నేను దాంతో కొమ్మంటే కన్నుగా పొడిచాను. కన్నులో పొడిచాను అంటే తగులుతుందని నాకు తెలియనప్పుడు తర్వాత కన్ను కొట్టాను, తగిలింది. చెయ్యి గోరు కొంచెం కూర్చుకుంది అనమాట కన్నులో. పేరెంట్స్ కి కంప్లైంట్ చేసింది, నేను మా పేరెంట్స్ కి కంప్లైంట్ చేశాను. ఇంకా గొడవ లాగా అయింది. కథ ఇంకా ఒక 1 వీక్ వరకు ఎవరు ఆడుకోలేదు. మళ్ళీ తర్వాత కానీ మీ లేడీస్ అందరూ కూడా తొక్కుడు బిళ్ళ ఆడుతున్నప్పుడల్లా ఖచ్చితంగా చేసే పని ఒకటి ఉంటది కదా, ఎవరన్నా ఓడిపోతున్నారంటే వాళ్ళు తోసేసి వాళ్ళు రక్కేసి ఇలాగే కొట్టుకోవడాలు, మీరు గెలవడం కోసం కదా. మీరు బలవారండి. చలో పల్లవి గారు, రియల్లీ నైస్ టాకింగ్ యూ. మస్తు టైం పాస్ అందించారు మీ సిచ్యువేషన్ చెప్పి. ఒకసారి గట్టిగా మస్తు టైం పాస్ అనండి. మీరు కూడా మాతో టైం పాస్ చేయాలి అంటే మాతో మాట్లాడాలి. కానీ మాతో ఎలా మాట్లాడతారు? కింద కనిపిస్తున్న నంబర్ కి జస్ట్ ఒక మిస్డ్ కాల్ గానీ ఒక మెసేజ్ గానీ పంపించండి, మేమే మీకు కాల్ చేస్తాము. సో చైతు, ఆ వైల్డ్ సిచ్యువేషన్ చెప్పాక నాకు వైల్డ్ సిచ్యువేషన్ గుర్తొచ్చింది. చిన్నప్పుడు ట్యూషన్ లో ఇప్పుడు మనకి ఎవరి మీద కోపం ఉంటది, ఏదో ఒక రీజన్ కి మనం అడిగింది ఇవ్వలేదనో లేకపోతే మన గురించి కంప్లైంట్ చేసారని కోపం ఉంటది. సో మాకు ట్యూషన్ లోనే చైర్స్ వేసేవారు ఆంటీ. సో ఆ చైర్ లో కూర్చున్నప్పుడు పెన్ను పెన్సిల్ ఉంటది కదా, మంచి షార్ప్ చేసి పెన్సిల్ ని ఆడు కూర్చున్నప్పుడు కింద పెట్టేవాడు. అంతే. ఇంకా అట్లా నేను చేస్తే వాడు కూడా నాకు చేసేవాడు. ఇంకా ఎన్ని కన్నాలు పడ్డాయో అప్పుడు లేదు. నాకు కూడా చిన్నప్పుడు ఒక చిలిపి పని గుర్తొచ్చింది. చిన్నప్పుడు యాక్చువల్గా నేను ఒక 3rd క్లాస్ లోనో 2nd క్లాస్ లోనే ఉన్నాను. అంటే ఐ వాజ్ జస్ట్ అరౌండ్ 6 or 7 years అనమాట. 6 years. నువ్వు సినిమా లేని స్టోరీ చెప్పు కదా. చెప్పను, మొత్తం చెప్పాలి, క్లియర్ గా కళ్ళకి కట్టినట్టు స్క్రీన్ ప్లే తో సహా చెప్పాలన్నమాట. అయితే చిన్నప్పుడు పేర్లు ఉంటాయి కదా, నాకు ఉండేవి. అయితే వాట్ ఐ డిడ్ వాస్ నాకు చాలా హ్యూజ్ హెయిర్ ఉండేది అనమాట, ఫుల్ బుషీ ఉండేది హెయిర్. అంటే ఇప్పుడు కొంచెం తక్కువ ఉంది, కానీ అప్పుడు చాలా ఎక్కువ ఉండేది అనమాట. ఇట్లా గొక్కున్నప్పుడు ఒక పెయిన్ వచ్చింది. నేను కామ్ గా ఉండొచ్చు కదా, ఏం చేశాను, గుండబ్బాయి భాస్కర్ అని ఒక అబ్బాయి ఉండేవాడు. కామ్గా వెళ్ళి ఆ అబ్బాయి తల్ల వేసుకున్నాడు. ఎందుకు ఆ గుండు ప్లేస్ ని సర్చ్ చేసుకొని గుండులో ఎందుకు వేసావు? అది కనిపిస్తుంది అలానా? ఏం చేస్తుంది కాదు, ఆ అబ్బాయి నా ఎదురుగుండా ఉన్నాడు అనమాట. హోంవర్క్ సబ్మిట్ చేస్తూ ఉన్నాం, టేబుల్ మీద పెడుతూ ఉన్నాం అనమాట. అప్పుడు వస్తే ఏం చేయాలో తెలియక అబ్బాయి తల వేసుకున్నాం. అండ్ ఆ అబ్బాయి ఇట్లా ఇట్లా అని నువ్వే వేసావు నా వెంట పడిపోయాడు, నువ్వే వేసావు అని. ఎందుకంటే నీ తల్లో నీ పేలుంటాయి కాబట్టి. ఈ అమ్మాయిలు ఉన్నారే, పేలను కూడా వదలకుండా వాటిని కూడా హింసించేలా చేసిండు నిజంగా. అదిరిపోయింది. అట్లా అయిందనమాట. చిల్లర పనులు, శిల్పి పనులు అంటే చిన్నప్పుడు చేసే పనులే, చెప్పుకుంటూ పోతే బోల్డ్ ఉంటాయి. ఇప్పుడు మీ ఇద్దరం చెప్పినాం కదా, నెక్స్ట్ కాలర్ కూడా చెప్పబోతున్నారు. గోపికి కాల్ చేసి మాట్లాడదాం. గోపి చిన్నప్పుడు ఎట్లాంటి బాకీ పనులు చేశాడు నాలాగా కనుక్కుందాం. హలో. అది బాకీ పనులు కాదు, పేని పనులు. హలో. హాయ్ గోపి. హాయ్ గోపి. హాయ్, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. థ్యాంక్ యూ. ఎలా ఉన్నావు గోపి? సూపర్. ఏం చేస్తుంటావు? నేను జాబ్ చేస్తున్నాను బెంగళూరులో. బెంగళూరులోనా? ఇప్పుడు బెంగళూరులో ఉన్నావా?
యా అయ్యా రోమింగ్ పడుతుందా? పడుతుంది. ఎందుకు పడుతుంది? బెంగళూరు జాబ్ చేసేవాడు బెంగళూరు నెంబర్ తీసుకుంటాడు కదా, పడితే మనకు పడుతుంది, అతనికి ఎందుకు పడుతుంది? లిఫ్ట్ చేసినందుకు కూడా రోమింగ్ పడుతుందా? అది మన నెంబర్, లోకల్ నెంబర్ అయితే ఓ, correct. కొంచెం వేస్ట్ కాజల్. గోపి ఎప్పుడు ఎలా ఉంది బెంగళూరు సంగతులు ఏంటి చెప్పు కొంచెం. వెదర్ చాలా కూల్ గా ఉంది, వర్షం పడుతుంది. వర్షం? యా వర్షం పడుతుంది ఇప్పుడు. ఓకే, బెంగళూరులో వర్షం ఎందుకు పడుతుందో చెప్పు. ఎందుకు పడుతుంది అంటే ఇక్కడ ప్రెజర్ ఎక్కువగా, లో ప్రెజర్ ఉంటుంది కదా. కాదు బ్రదర్, ఎందుకో తెలుసా? ఉమ్. అక్కడ మబ్బులు ఉన్నాయి కాబట్టి వర్షం పడుతుంది. ఈ మబ్బు చెప్పాడు కాబట్టి విను. ఈ మబ్బు వింటది, నువ్వు కూడా విను. సో గోపి, ఇవాళ మనం మస్తు టైం పాస్ లో టైం పాస్ చేస్తున్నాము. చిన్నప్పుడు చేసిన చిలిపి పనుల గురించి మాట్లాడుకుంటూ. సో నువ్వు నీ ఎప్పుడైనా చిలిపి పని ఏమన్నా చిలిపి పని చేసావా చిన్నప్పుడు? అది ఏమన్నా గుర్తుందా నీకు? చిలిపి పనులు అంటే చిన్నప్పుడు చేసాము, చాలానే చేసాము. ఉమ్. అందరూ చాలానే ఒకటి ఆడతారు. చెప్పాలా? ఒకటి చెప్పు. చెప్పు. గుర్తొచ్చిందా ఏమన్నా చెప్పడానికి? ఓకే, చిన్నప్పుడు అంటే నాకు ఒక లవ్ ఉంది. ఓ, చిన్నప్పుడు ఏ క్లాస్ లో? అమ్మా, యా నేను 7th క్లాస్. ఏయ్ 7th క్లాస్ లో లవ్ ఏయ్ మళ్ళా తర్వాత 3 years కంటిన్యూ అయింది. ఓకే. తర్వాత నాకు ఒక చిన్న డౌట్ తను వేరే ఊరు వెళ్ళిపోయింది. కాదు విను చిన్నప్పుడు లవ్ అంటే చెప్పండి. 7th క్లాస్ లో లవ్ అంటే ఏం జరిగింది? నాకు నిజంగా డౌట్ అన్నమాట. చిన్నప్పుడు లవ్ చేసుకుని ఏం జరుగుతుంది అనుకుంటున్నా? ఏం అది expect ఏంటి? చేస్తున్నావు? What? ఏం జరగాలని? అంటే 3 years కంటిన్యూ అయిందంటే ఏంటి? ఎట్లా నాకు చెప్పవా? ఐ లవ్ యూ, ఐ లవ్ యూ టు, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ టు. ఎక్స్పీరియన్సా? చిన్నప్పుడు అంతే కదా మరి. అంతే కదా. ఐ లవ్ యూ అంతే. లవ్ లెటర్ రాసుకోవడం, అది కూడా పిచ్చి పిచ్చి రైటింగ్ తో. ఓ సూపర్ గా, అవన్నీ చాలా జరిగినాయి. చెప్పు. 3 years కంటిన్యూ అయింది లవ్. తర్వాత తర్వాత తను వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వేరే ఊరు షిఫ్ట్ అయిపోయారు. ఓకే తర్వాత కాంటాక్ట్ లో లేరు. ఓకే, అది చిలిపి పనా? ఎందుకంటే ఆ టైంలో మనకు ఫోన్ నెంబర్లు ఈ నెంబర్లు ఏమి ఉండవు కదా. అవును. సో కాంటాక్ట్ లో లేరు తర్వాత. ఓకే. సో నువ్వు లవ్ అలా చేయడం చిలిపి తను పనా? అక్కడ మిస్ అయిపోయింది. ఓకే. అంతే. ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్ 2 years బ్యాక్ తను చూసారు మళ్ళీ. ఓకే. గోపి నాకు తూనీగా కాదు గోపి, నాకు అర్థమవుతుంది, నీకు టాపిక్ అర్థం కాలేదేమో. మనం లవ్ స్టోరీ చిన్నప్పుడు లవ్ స్టోరీ లవ్ గురించి మాట్లాడలేదు. స్టోరీస్ అదే లవ్ స్టోరీస్ కాదు, చిలిపి పనులు చెప్పాలి. చెప్పు. అదే మేము దొంగ పోలీస్ ఆడుకుంటాం ఎక్కువ. దొంగ పోలీస్. ఓకే. యా మా వీధిలో ఒక 10 members ఉంటాము, చిన్నపిల్లలని. ఎప్పుడు దొంగ పోలీస్ ఆట అయినా సరే మేమిద్దరం ఒక దగ్గర ఉంటాం. ఓకే. అలా ఆడుకునేటప్పుడు వాళ్ళ ఫాదర్ కి ఒకసారి దొరికాం. ఎలా దొరికిండ్రు ఒకరికొకరు ఉండి? ఎలా దొరికాము అంటే వాళ్ళ ఇంటి బ్యాక్ సైడ్ మేము దాక్కున్నాం వెళ్ళి. దాక్కుంటే ఏమంటారు అంకుల్? ఏమంటారు కదా. అంటే ఆ టైంలో మేము అర్థం చేసుకోవాలి. క్లాస్ లో ఆ టైంలో నువ్వు అమ్మ నాన్న ఆట ఆడుతున్నావా? మీరు అర్థం చేసుకోవాలి, ఇక అన్ని చెప్పలేం కదా. అర్థమైంది, అదే చెప్తున్నా. ఓకే. సో అంకుల్ కి దొరికిపోయినావు. ఆ చిలిపి పనులు చేయడం వల్ల అంకుల్ నిన్ను ఇంకా ఆ పిల్లని ఫుల్ గా ఆడుకున్నారు, అంతేనా? కొన్ని రోజులు తర్వాత ఆల్రెడీ మేమే చెప్పేసాము. తర్వాత ఓకే అయిపోయింది వాళ్ళు. ఓకే. సో దానివల్ల నేను చిలిపి పనులు చేసినా సరే, అలాంటి పనులు చేసినా సరే మంచి ఇంప్రెషన్ చిన్నప్పుడు కదా అని చెప్పి ఆయన ఓకే అన్నారు. ఓకే నైస్. ఇప్పటికీ కంటిన్యూ అవుతుందా సేమ్ లవ్? ఆ లవ్ అయితే ఉంది, కానీ తనకు మ్యారేజ్ అయిపోయింది. లవ్ అయితే ఉంది, గుడ్. ఆ లవ్ అనేది మన సైడే ఉంటది, అటువైపు లేకపోయినా. యా 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 ఓకే. ఇప్పుడు మన మస్తు టైం పాస్ ద్వారా తనకి ఏదైనా ఒక మెసేజ్ కన్వే చేయాలంటే వాట్ యు వాంట్ కన్వే? ఐ రియల్లీ మిస్ హర్, దట్స్ ఇట్. ఓకే. దీనికి మాకు ఎలాంటి సంబంధం లేదు, నేను ఖాళీ యాంకర్లు మాత్రమే. బట్ నైస్ టాకింగ్ టు బ్రదర్. గట్టిగా ఒకసారి మస్తు టైం పాస్ అని చెప్పు. సరే, ఒకసారి గట్టిగా మస్తు టైం పాస్ అని చెప్పు. మస్తు టైం పాస్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ, బాయ్.
That was మరి మీరు Gopi. కూడా మాతో గోపి లాగా మాట్లాడాలి అనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నంబర్స్ కి జస్ట్ ఒక మిస్ కాల్ ఇవ్వండి లేదా మెసేజ్ చేయండి, మేమే మీకు కాల్ చేస్తాము. చిన్నప్పుడు ఈ లవ్ లెటర్స్ అంటే నాకు ఒక చిన్న ఇన్సిడెంట్ గుర్తొచ్చింది. నువ్వు ఆడేదాన్ని అమ్మ నాన్న ఆట? అస్సలు ఎప్పుడు ఆడలేదు నేను. సిస్టర్స్ తెలీదా? ఆట అస్సలు Sisters ఆట ఆడలేదు. ఆడేవారా? సిస్టర్స్ మేము ముగ్గురు సిస్టర్స్ ఏమంటే గురుగులు ఆట ఆడుకునేవారు. ఇది వండాను అది వండాను ఇది వేసుకో అది వేసుకో. ఆఫీస్ కి వెళ్తున్నాను అని బ్యాగ్ పట్టుకొని అద్దాలు పెట్టుకొని ఆఫీస్ వర్క్ చేసి మళ్ళీ కాదు. ఇంటికి వచ్చి వంట చేసి. అమ్మ నాన్న ఆటలు కూడా ఆఫీస్కి వెళ్ళేది ఉంటది. కానీ మేము అమ్మ ఓకేలే. నాన్న ఎప్పుడు ఆడలేదు. అదే అమ్మ నాన్న అట్లా ఆఫీస్ ఎలా వెళ్తామంటే ఓకే నేను ఆఫీస్కి వెళ్తున్నానంటే ఏమండి ఆఫీస్కి వెళ్తున్నారా అంతేనా అంటది. ఓకే దా అని చెప్పేసి థ్యాంక్ గాడ్ నేను ఎప్పుడు ఆడలేదు చిన్నప్పుడు. ఓకే మీ ఇంట్లో అందరు అమ్మాయిలు అవడం వల్ల మీరు అక్క చెల్లెలు అబ్బాయిలు ఆటలు ఉన్నారు, ఆడుకున్నారు. మా బ్రదర్స్ ఉన్నారు కానీ బ్రదర్స్ తో ఎప్పుడు ఆడలేదు. ఏమి అట్లాంటి ఆటలు ఎప్పుడు అవుట్డోర్ గేమ్స్ ఎక్కువ ఆడేదాన్ని. నువ్వు మాటి మాటికి అట్లాంటి ఆటలు అనమాట. మరి చిన్నప్పుడు ఆటలంటే ఎవరికి తెలుసు ఊరికే ఆడుకునే వాళ్ళం. డాక్టర్ ఆట అమ్మ నాన్న ఆట 1 ice 2 ice ఇప్పుడు ఆడుకున్నాడు కదా అతను కూడా. నేల బండ అంటుకునే ఆట హెల్ప్ కలర్ వాట్ కలర్ ఇవే తెలుసు కానీ అమ్మ నాన్న ఆట నేను ఎప్పుడు కలర్ వాటర్ కలర్ ఆడుకునేప్పుడు అసలు తెలియని కలర్ పేర్లు చెప్పేవాడు తెలుసా నేను. బ్లూ కలర్ అనుకో బ్లూ కలర్ అనేవాడు. బ్లూ కలర్ అంటే ఏంటి? బ్లూ అంటే బ్లూ కి మిక్స్ ఉన్నట్టు బ్లూ గ్రీన్ కలిపి గ్లూవా గ్లూ అంతే అట్లాగా. అందరూ చాలా బాగా మాట్లాడుతున్నారు చేతు. ఫ్లో లో మనం ఎవరినైనా ప్రాంక్ కాల్ చేయాలని అడగడం మర్చిపోయాను చేతు. నాకు తెలిసి మర్చిపోతాం. నువ్వు మర్చిపోయావు కదా. కానీ మనకు ఆల్రెడీ ఫుల్ డేటాలు వస్తున్నాయి, మెసేజ్ చేస్తున్నారు కదా చాలా మంది. అట్లాగా మనకి శిరీష మెసేజ్ చేసింది వాళ్ళ ఫ్రెండ్ కిషోర్ కి కాల్ చేసి ప్రాంక్ చేయమని చెప్పేసి. సో ఇప్పుడు ఎలాగా కాన్సెప్ట్ ఏమనుకుందాం అంటే నువ్వు నేను బ్రదర్ అండ్ సిస్టర్. సో నువ్వు నీ బాయ్ ఫ్రెండ్ కి ఫోన్ చేసి మాట్లాడాలి. మనోడికి తెలియదు కదా. సో మధ్యలో వచ్చేసి ఎవరు నువ్వు అది ఇది అంటావా? ఓకే డన్. Let's call to Kishore now. Okay. Full time pass ఇప్పుడు. Hello. Hello. Kishore. కిషోర్ అండి, ఎవరు మాట్లాడేది? Kishore, పెద్ద ప్రాబ్లం అయిపోయింది కిషోర్. హలో కిషోర్. హలో ఎవరు మాట్లాడేది? మన లవ్ గురించి ఇంట్లో తెలిసిపోయింది కిషోర్. కిషోర్ నేను కిషోర్. శైలు ఎవరు మాట్లాడేది? శైలు కిషోర్. శైలువా? శైలుని మర్చిపోయావా? ఎవరితోనే మాట్లాడుతున్నావు? హలో గాడ్ అన్నయ్య వచ్చాడు. హలో 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 ఎవడ్రా నువ్వు? అన్నయ్య ప్లీజ్ హలో అన్నయ్య. ఎవడ్రా నువ్వు? అన్నయ్య ప్లీజ్ అన్నయ్య. ఏం మాట్లాడుతున్నావు? అన్నయ్య అరవకు అన్నయ్య ప్లీజ్. నేను కిషోర్ చాలా ఇయర్స్ నుంచి లవ్ చేసుకుంటున్నాం అన్నయ్య. కిషోర్ ఎక్కడుంటారు నువ్వు? ఎవడ్రా నువ్వు? మీ అమ్మ నాన్న ఏం చేస్తారు? కిషోర్ భయపడకుండా చెప్పు కిషోర్, ఇప్పుడన్నా చెప్పు కిషోర్. హలో కనీసం ఎలాగో చెప్పలేకపోయావు, కనీసం అన్నయ్య కన్నా చెప్పు కిషోర్. ఎవడే చెప్పింది నీకు? నోర్మై నువ్వు ఎవడ్రా నువ్వు అసలు? మా చెల్లితో మాట్లాడుతున్నావు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? ఏమనుకుంటున్నావు? ఎక్కడ మీ అమ్మ నాన్న ఏం చేస్తారు? అన్నయ్య ఆగన్నయ్య ప్లీజ్ అన్నయ్య, భయపెట్టకన్నయ్య. వాడు కనీసం నాకు కూడా చెప్పలేకపోయాడు అన్నయ్య, ఇంకా భయపెట్టేస్తే నాకు చెప్పడన్నయ్య. ఎవడ్రా ఏం చెప్పాలి? హలో కిషోర్. హలో కిషోర్. హలో కాదు, ఎవడ్రా నువ్వు? ఎక్కడుంటావు చెప్పు. నా పేరు కిషోర్ కాదు. ఎవరు మరి మాట్లాడేది? కిషోర్ నువ్వు అట్లా అంటే ఎట్లా కిషోర్? కిషోర్. హలో కిషోర్ నువ్వు అట్లా భయపడకు కిషోర్. నీ పేరేంటి? నీ పేరేంటి చెప్పు. ఎవరు నువ్వు? నీ పేరేంటి? కిషోర్ కాకపోతే నీ పేరేంటి చెప్పు. మా చెల్లితో నీకేం పనిరా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేనే కాల్ చేశా అన్నయ్య కిషోర్ కి. నువ్వు ఉండవే, నీకు బాగా హలో ఏంటన్నయ్య బాబా నీ బాబుని పిలుస్తున్నావా? హలో హలో ఫస్ట్ మీ అన్నయ్య దగ్గర నుంచి పక్కకు వచ్చి మాట్లాడు. సరే కిషోర్ నాకు చెప్తావా? ఉండవే నువ్వు నాటకాలు ఎక్కువ. నాన్నకి చెప్పానంటే కాల్ చెప్పరా నీ పేరేంటి? కిషోర్ కాకపోతే నీ పేరేంటి? నా చెల్లితో నీకేం పనిరా? ఏం ప్లాన్ చేస్తున్నారు? లేపుకెళ్ళిపోదాం అనుకుంటున్నావు దాన్ని? అయ్యో అన్నయ్య నాకే చెప్పలేదు అన్నయ్య, ఇంకా కిషోర్ నాకు చెప్తా. నువ్వు ఉండవే, వాడిని మాట్లాడినవే నువ్వు. ఎవరా నువ్వు చెప్పు. నువ్వు వస్తావా? ఎక్కడికి వచ్చేది? పదరా రారా చెప్పు. ఎక్కడున్నావు చెప్పు, నేను వస్తాను. కిషోర్ నువ్వు ఉండవే, చెప్పరా ఎక్కడున్నావు చెప్పరా, నేను వస్తున్నా. ఏం చేస్తాడు మీ బాబు? మా బాబు గురించి ఎందుకు? నేను నాతో మాట్లాడు. ఎలా పెంచారయ్యా? నీతోనే మాట్లాడుతున్నావు, నువ్వేం మాట్లాడలేదు కదా. హలో ఎలా ఉందని తప్ప ఇంకేమని అంటున్నావు నువ్వు? నా నీకేం పనిరా? నువ్వు ఉండవే తల్లి, నువ్వు ముయ్యి. నీకు నాన్నతో ఉంది, నీకు నాన్నతో చెప్పిస్తాను. నీకు బాగా ఎక్కువైనాయి సీక్రెట్ ఫోన్లు అవి ఇవి.
నీ నెంబర్ ఏంట్రా ఎక్కడ అడుగు. హలో చెప్పు. హలో మీ చెల్లి ఫోన్ చేసింది, మీ చెల్లికి నేను ఇష్టం అని చెప్తుంది, మీ చెల్లెని అడుగు. అదేరా మా చెల్లికుంది, మా చెల్లిని మా నాన్న అడుగుతాను, నేను నిన్ను అడుగుతున్నా చెప్పు. నీ పేరేంటి చెప్పు, మీ బాబా ఏం చేస్తాడు చెప్పు, నువ్వు ఏడుంటావు చెప్పు, నేను వస్తాను. ఎదురు చూసుకుందాం, ఫేస్ టు ఫేస్ చూసుకుందాం, ఫోన్ లో కాదురా రే, ఎలా అంటాం కాదురా. నీ పేరు చెప్పరా ముందు. కిషోర్ అన్నయ్య. మీ చెల్లి అడిగానే చెప్తాను. కిషోర్, నీ పేరు కిషోరే కదా. నీకు బాగా ఎక్కువైంది, నేను నాన్న పిలుస్తాను, నేను నాన్న దగ్గరికి వెళ్తాను, నీ పని నాన్న చెప్తాను. కిషోర్ నువ్వు ఎవరికి ఫోన్ చేసావు? నీకే కిషోర్, నీ గురించి నేను రోజు డైరీలో రాసుకుంటున్నాను, నేను నిన్ను ఎంత లవ్ చేస్తున్నాను, అది మా అన్నయ్య చూసేసాడు, ఇంట్లో చెప్పేస్తా అంటున్నాడు కిషోర్. నా పేరు కిషోర్ అని, కాకపోతే నువ్వు నాకు నచ్చావు. ఏంటి ఇప్పుడు ఏంటి కిషోర్? నా పేరు కిషోర్ కాకపోతే నువ్వు నాకు నచ్చావు అంటున్నా. నిజంగానా కిషోర్? మరి మా ఇంట్లో వచ్చి మాట్లాడతావా? ఇక్కడే లేదు, మీ అన్నయ్యతో మాట్లాడతా. మాట్లాడవా కిషోర్? ఒప్పించవా మా అన్నయ్యని? హలో హలో హాయ్, నువ్వు కూడా నాకు నచ్చావు. కిషోర్ నువ్వు బక్రా అయ్యావు. ఏంటమ్మా నేను నచ్చానా? నీ ఫ్రెండ్, నీ క్లాస్మేట్ శిరీష కాల్ చేసి మెసేజ్ చేసింది నిన్ను బక్రా చేయమని, నువ్వు బాగా బక్రా అయిపోయావు. నేను చైతు కాజల్ మాట్లాడుతున్నావు, ఈటీవీ ప్లస్ మస్త్ టైం పాస్ నుంచి కిషోర్. హాయ్ చైతు, హాయ్ కాజల్. ఏంటి నువ్వేం సర్ప్రైజ్ అవ్వలేదా, థ్రిల్ అవ్వలేదా? కాదు, అసలు ఫస్ట్ నేను అమ్మాయిలతో మాట్లాడను. అందుకే మరి నువ్వు నచ్చావు, నువ్వెవరో తెలియదు కానీ నువ్వు నాకు నచ్చావు అన్నావు. మరి నాకు తెలిసి నేను ఎప్పుడూ ఎవరో చేయలేదు, అందుకే నేను ఎవరో చూద్దామని చెప్పి అలా అన్నాను. నేను ఆల్రెడీ చెప్పాను మన ఇద్దరం మాట్లాడుకోలేదు, నేను నీ గురించి డైరీలో రాసుకుంటున్నాను అని. అప్పుడు చాలా చాలా హ్యాపీగా ఉంది మేము ఇద్దరితో మాట్లాడుతున్నందుకు. మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. ఫైనల్లీ ఒకరిని బక్రా చేసిన ఇద్దరం కలిసి మస్తు టైం పాస్ అయింది మాకు. థ్యాంక్ యూ సో మచ్. ఏమనుకోమాకండి, జస్ట్ ఫర్ ఫన్ కోసం, టైం పాస్ కోసమే మేము చేయడం జరిగింది. ఏమన్నా అనాలి అంటే కనుక మీ ఫ్రెండ్ శిరీష్ అని అనండి, ఓకేనా? హలో, మీ ఫ్రెండ్ శిరీషానే మాకు ఈ ఐడియా ఇచ్చింది మిమ్మల్ని ప్రాంక్ కాల్ చేయమని. ఓకే థ్యాంక్ యూ చెప్పండి. చెప్పండి, మీరే చెప్పండి, చూస్తుంది శిరీష. శిరీష చాలా థ్యాంక్ యూ. నేను చాలా నుంచి నెంబర్ వీళ్ళకి ఎస్ఎంఎస్ చేసిన కాల్ రావట్లేదు, నువ్వు చేసిన కిలో వచ్చినందుకు చాలా థ్యాంక్స్. దట్స్ సో స్వీట్ ఆఫ్ యు. థాంక్యూ సో మచ్. ఫాలో అవుతావా కిషోర్ మా షో రోజు? హలో ఏంటి? మా షోని ఫాలో అవుతావా అంటున్నా. ఓ మా ఫ్రెండ్స్, మా గ్రూప్ లో అందరూ ఫుల్ ఫాలో అవుతున్నారు. అయితే అందరూ ఒకటే పాట అన్నమాట, ఐ వాంట్ ఫాలో 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 యు, ఐ వాంట్ ఫాలో 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 యు. సో మేమైతే ఫుల్ మస్తు టైం పాస్ చేస్తున్నాం ఈ ప్రోగ్రామ్ చూసి. థ్యాంక్ యూ. మా హోల్ అండ్ సోల్ మోటివ్ అండ్ ఎయిమ్ అదే, అంబిషన్ అదే మాకు. ఫుల్ టు అందరికి టైం పాస్ ఇవ్వాలని చెప్పేసి టైం పాస్ చూస్తున్నందుకు, ఇట్లాగే జాయిన్ అవుతున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ కిషోర్. ఫ్రెండ్స్ అందరికి చెప్పు చూస్తూ రిజిస్టర్ చేసుకోమని, ఓకేనా? ఓకేనా? ఓకే, బాయ్ 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 బాయ్. ఫైనల్లీ ఇద్దరం కలిసి ఎట్లా జీవించాను నేను బాగా, అసలు నన్ను కూడా చేపట్టుకేసుకుని నలిపేసుకుని పిసికేసి. నేను పిసికలేదు, చాలా అసలు ఆ ఎమోషన్ లో అంత గట్టిగా ఎమోషన్ దిగానంటే నా మాట నేనే విన్న తెలుసా, ఎందుకంటే నా క్యారెక్టర్ అది కాదు కాబట్టి. చేతు ఇంకేమైనా చిలిపి పని గుర్తుందా? చిలిపి పనో చిల్లర పనో తెలియదు కానీ నాకు ఇప్పటికీ అనుకుంటా, అప్పుడప్పుడు చిన్నపిల్లలు చెడ్డీలు వేసుకుని తిరుగుతుంటారు కదా, ఐ డోంట్ నో వై. చిన్నప్పుడు అయితే ప్రతి ఒక్కళ్ళ చెడ్డీని కిందకి లాగేసేవాడిని తెలుసా. ఓ గాడ్, డాడీ చైతు చెడ్డీ లాగిండా నేర్చుకుంటే వెళ్ళారు, అది తెలియని ఆనందం. ఇప్పటికి చిన్నపిల్లల దగ్గర రావాలంటే కూడా భయపడుతూ ఉంటారు. యు ఆర్ సచ్ ఎ పర్వర్ట్. Pervert? Yeah, you are a pervert. Yes, I am a pervert. So what? I'm a pervert. I'm a pig. I'm a dog. So what? I know. So what? సరే, సో నథింగ్. అయినా భరిస్తావు నువ్వు, పర్వర్ట్ అయినా నువ్వు, డిస్గస్టింగ్ అయినా భరిస్తావు, తప్పదు కదా. చెప్పు స్టోరీ నెక్స్ట్. చిన్నప్పుడు యాక్చువల్గా మా కజిన్ అన్నమాట, తను స్టార్ట్ చేసింది. నువ్వు స్టోరీ చెప్తే వినాలా? చెప్పు. నేను చెప్తే వినురా? చెప్పు. పాయసం తాగుతున్నాం అనమాట. ఆ ఏజ్ లో అందరికి పళ్ళు ఊడిపోతూ ఉంటాయి కదా, అప్పుడు పాయసంలో పళ్ళు పడిపోతా పళ్ళు తీసుకొని మా కజిన్ కి పన్ను ఊగుతుందన్నమాట. అప్పటికే ఊగుతుంది. అందరం పాయసం స్టెప్స్ ఇట్లా ఉంటే అందరం చక్కగా కూర్చొని పాయసం తాగుతూ ఉన్నాము. అయితే అప్పుడు చాలా స్లోగా తాగడం, ఎవరిది లాస్ట్ అయితే వాళ్ళు హ్యాపీగా అందరిని ఎగిరించుకుంటూ అట్లా మా బాబాయ్ వాళ్ళ అబ్బాయి ఎగిరించుకుంటూ తాగుతుంటే నాకు కోపం వచ్చి టప్ అని ఇట్లా గుద్దాను అనమాట. పన్ను ఊడిపోయింది. ఆల్రెడీ ఊగుతున్న పన్ను పట్టుకొని అమ్మ కొట్టింది, పన్ను ఊడిపోయింది. సో చిన్నప్పటి నుంచి కాజల్ చేసిన చిలిపి పనుల వల్ల బలైన వాళ్ళు ఎక్కువ,
రక్తం కళ్ళ చూస్తుంది ప్రతి ఒక్కరు కూడా. సో రక్తం కళ్ళ చూస్తూ చిలిపి పనులు చేస్తుంది కాజల్. సో ఓవరాల్ గా అయితే చిన్నప్పుడు మనం చేసిన చిలిపి పనులు చాలా ఉంటాయి. అవన్నీ ఒక్కసారి గుర్తు చేసుకుంటూ టైం పాస్ కోసం మనం మాట్లాడుకోవడం జరిగింది. బికాస్ అవన్నీ గుర్తు చేసుకుంటే డెఫినెట్ గా ప్రతి ఒక్కరికి ఫేస్ స్మైల్ తీసుకోవడం కోసమే ఇవాళ షోలో మస్తు టైం పాస్ చేయడం జరిగింది. అసలు మస్తు టైం పాస్ మోటివే అది, మీ ఫేసెస్ పైన చిన్ని స్మైల్ తీసుకురావడమే. అండ్ హోప్ఫుల్లీ ఇవాళ మేము మా మోటివ్ లో సక్సెస్ అయ్యామని అనిపిస్తుంది. ఎందుకంటే చాలా నవ్వుకున్నాం, పిచ్చిగా నవ్వుకున్నాం. స్మైలే కాదు, బాగా పొట్ట చెక్కలేయాలని స్పెషల్లీ కాజల్ పేను గుండె అయితే నాకు బాగా కనెక్ట్ అయిపోయారు, బాగా నవ్వొచ్చింది. కనెక్ట్ అయిపోయావా? అలా ఇవాళ మన మస్త్ టైం పాస్ కి బాయ్ బాయ్ చెప్తూ మళ్ళీ రేపటి మస్త్ టైం పాస్ లో వచ్చేస్తారు చైతు అండ్ కాజల్. టిల్ దెన్ as always says, love yourself, love everyone and keep smiling and enjoy every second of your life. Stay tuned to ETV Plus. చూస్తూనే ఉండండి, ఎంజాయ్ చేస్తూ ఉండండి. Bye bye.